ఫుడ్ కోసం సర్వే చేయడానికి వచ్చాము. ఫుడ్ ఎలా ఉంది, పిల్లలకి బాగుందా లేదా, పిల్లలకి నచ్చిందా లేదా, ఇంకా ఎలాంటి మార్పులు చేయాలి, క్వాలిటీ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, ముఖ్యంగా మనకి ఇక్కడ వంట చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పరిశుభ్రంగా ఉన్నారా లేదా, కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా గవర్నమెంట్ రూల్ ప్రకారం, అవి పాటిస్తూ వంట చేస్తున్నారా లేదా, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదా, ఆరోగ్యకరమైన భోజనాన్ని వంట చేస్తూ ఇస్తున్నారా లేదా అనేది చెక్ చేయడానికి రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. కొంత మీకు తెలిసినా కూడా కొన్ని నేను చెప్తాను. ఇక్కడ ఏమవుతా ఉంటుందంటే ఈ రోజుల్లో మన ఈ గత 2 నెలల నుంచి మన తెలంగాణ స్టేట్లో అక్కడక్కడ 2-3 పిల్లలు ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోవడం జరిగింది. కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మంచి ఆహారం తీసుకోవాలనేది మా యొక్క భావన. ఓకేనా? ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వంట చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన దగ్గర వాళ్ళు పరిశుభ్రంగా ఉండాలి. వంట చేసే గది అంతా క్లీన్గా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు శుభ్రత అనేది పాటించాలి. తర్వాత వంట చేసే పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటియో ఓల్డ్ కాలపు పాత్రలు కాకుండా కొత్తగా ఉండే పాత్రల్లో వంట చేసే విధంగా మనం చూసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కమిటీ ఉందా స్టూడెంట్? ఫుడ్ కమిటీ స్టూడెంట్ కూడా నా తరఫున చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతిరోజు మీరు కొంత అక్కడక్కడ చూస్తూ ఉండొచ్చు, కాకపోతే ఇంకొంచెం దగ్గరగా ఉండి వంట చేసే పాత్రలు ఎలా ఉన్నాయి, వాళ్ళు మెయిన్గా వంట చేసే వాళ్ళు హ్యాండ్ క్యాప్, చేతి గ్లౌజులు, నోటి మాస్క్, ఆఫ్రాన్ కంపల్సరీ ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలి ఏమన్నా తెలుసా మీకు? కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళు ముఖ్యంగా ఈ 4 రకాల ఐటమ్స్ ఎందుకు ఉపయోగించడం చెప్తున్నాము. హ్యాండ్ క్యాప్ అనేది మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు కానీ, రైస్ వంట చేసే సమయంలో కానీ వాళ్ళు హ్యాండ్ క్యాప్ పెట్టుకోక ఉంటే కొన్ని వెంట్రుకలు కానీ అట్లా రైస్లో కర్రీస్లో పడే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనం భోజన సమయంలో వాళ్ళు వేస్తూ ఉంటారు కదా, అప్పుడు తినేటప్పుడు ఏదైనా వెంట్రుక అది ఇది వచ్చిందంటే మనం తింటాము, పిల్లలము తినలేము కదా. అందుకే హ్యాండ్ క్యాప్ అనేది, హెడ్ క్యాప్ అనేది ఖచ్చితంగా ధరించాలి. తర్వాత నోటికి మాస్క్ ఎందుకు పెట్టుకోమంటున్నాము, మనకి ఇప్పుడు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంది. కాబట్టి ఎవరి ఆరోగ్యం ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. కాబట్టి నోట్ మాస్క్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. వాళ్ళు కట్ చేసే సమయంలో కానీ, భోజనం మనకి సర్వ్ చేసే సమయంలో కానీ వాళ్ళు మాట్లాడుకుంటూ వడ్డిస్తారు కదా మనకు, అప్పుడు ఏమవుతుంది, మాస్క్ లేకుండా పట్టిస్తే వాళ్ళు అక్కడే బౌల్ ఉంటుంది మాట్లాడతారు, అప్పుడప్పుడు కొంతమంది తుంపులు పడుతూ ఉంటాయి కదా, అప్పుడు మనకి ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నోటి మాస్క్ కూడా కంపల్సరీ పెట్టుకొని వాళ్ళు సర్వ్ చేయాలి. అలాగే చేతికి గ్లౌజులు ఎందుకు పెట్టుకోమని చెప్తున్నాము, వాళ్ళ హడావిడిలో పిల్లలకి తొందరగా వంట చేసి పెట్టాలి అని చెప్పేసి చేతులు పరిశుభ్రంగా కడుక్కున్నారో లేదో తెలియదు, మంచి సోప్ పెట్టారో లేదో తెలియదు. అవునా? కటింగ్ చేస్తారు, వంట చేస్తారు, అక్కడ పెట్టేసి గబగబా పిల్లలు పెట్టాలనే ఉద్దేశంతో చేతుల గ్లౌజెస్ ఏం వాడకుండా మనకి భోజనం పెట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ చేతులు పరిశుభ్రంగా లేకపోతే వాళ్ళ నుంచి ఏదైనా క్రిములు, కంటికి కనిపించని ఏదైనా క్రిములు కానీ ఏదైనా చెత్త ఉన్నప్పుడు పెట్టిన పెట్టేస్తారు కదా, అప్పుడు మన ఆరోగ్యంలో చేరిపోయి మనకు కూడా ఆరోగ్యం క్షీణిస్తుంది కదా, అప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయా లేదా? అదొకటి. ఆఫ్రాన్ ఎందుకు యూజ్ చేయమంటున్నామంటే, గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం వంట చేసే ప్రతి ఒక్క వ్యక్తులు స్కూల్లో కానీ మన హాస్టల్స్లో కానీ ఆఫ్రాన్ అనేది యూజ్ చేయాలి కంపల్సరీ. ఓకే? తర్వాత ఫుడ్ కమిటీ కాకుండా ఇక్కడున్న స్టూడెంట్ అందరూ మన హాస్టల్లో ప్రతిరోజు మెనూ ఏముందో మెనూ బోర్డు అందరికీ తెలియాలి. ఓకే? ఓన్లీ ఫుడ్ కమిటీకే కాకుండా ఉన్న చిల్డ్రన్స్ అందరికీ మెనూ తెలియాలి. మెనూ ఎందుకు తెలియాలి అంటున్నామంటే, గవర్నమెంట్ ఏం చెప్తుంది, పిల్లలకి మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అనేది ఒకటి గమనిస్తూ ఉంది. ఓకే? కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈరోజు మెనూ ఏముంది, మెనూ ప్రకారం మనకి భోజనాలు పెడుతున్నారా లేదా, ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, మధ్యాహ్నం లంచ్ అయినా, ఈవినింగ్ స్నాక్స్ అయినా, నైట్ డిన్నర్లో అయినా సరిపడా మెనూ ప్రకారం ఉందా లేదా అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ నేర్చుకోదగిన విషయం. ఓకే? అవునా? తర్వాత మా పిల్లలు కూడా, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు కూడా కొన్ని పరిశుభ్రతలు పాటించాలి. ఇప్పుడు మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు, అదే ప్లేట్లో తింటారు కదా, మీ ప్లేటే కదా, ఇంకా వేరే సపరేట్ ప్లేట్స్ ఏం లేవు, మీకు ఉన్నది ఒకటే ప్లేట్, ఒకటే
సెపరేట్ బౌల్. మార్నింగ్ ఏ బ్రేక్ఫాస్ట్ తిన్నా కూడా బ్రేక్ఫాస్ట్ కంటే ముందు సోప్ పెట్టి ఖచ్చితంగా ప్లేట్స్ క్లీన్ చేసుకోవాలి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా మళ్ళీ సోప్తో క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ మీరు భద్రపరచుకోవాలి. ఈవెన్ మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా మళ్ళీ సోప్తోనే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ర్యాక్ ఉంటుంది, ఆ ర్యాక్లో మీరు ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ఇష్టం వచ్చినట్టు ప్లేట్లు పెట్టేస్తున్నారు. అక్కడ ఏమవుతుంది, మనకి కంటికి కనిపించని క్రిములు కానీ బొద్దింకలు కానీ ఈవెన్ బల్లులు అట్లా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. మన ప్లేటు స్మెల్ వస్తూ ఉంటుంది మంచిగా క్లీన్ చేసుకోకపోతే. ఆ ప్లేట్ మీద బొద్దింకలు కానీ అట్లాంటి క్రిములు కానీ తిరిగినప్పుడు ఏమవుతుంది, మనం సరిగా క్లీన్ చేసుకోకపోవడం వల్ల కూడా మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఫుడ్కు ముందు ఫుడ్కు ఆఫ్టర్ ప్లేట్స్ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్టూడెంట్గా మనము ప్రతిరోజు పరిశుభ్రంగా ఉండాలి. ప్రతిరోజు మంచిగా చేతులు కడుక్కోవాలి హ్యాండ్ వాష్తో. ఓకే, ఎప్పటికప్పుడు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవాలి. అట్లా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అవునా? ఎవరన్నా ఈ రోజుల్లో స్నానాలు చేయకుండా ఉంటున్నారా? ఎర్లీ మార్నింగే స్నానాలు చేయాలి అందరూ. కొన్ని హాస్టల్స్లో ఈవినింగ్ మార్నింగ్ అట్లా ఉంటాయి కొన్ని సెక్షన్స్. కానీ మన దగ్గర ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని స్నానాలు చేయాలి ఇమీడియట్లీ. అదొకటి పని అయిపోవాలి. తర్వాత మనమున్న మన క్లాస్ రూమ్లో కానీ మన హాస్టల్ చుట్టుపక్కలైనా సరే మంచి పరిశుభ్రత ఉండే స్థలంగా గుర్తించుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చెత్తలు చెదారాలు వేయడం వల్ల వాటితో క్రిములు తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు వేస్టేజ్ అంతా వాడేస్తూ ఉంటారు కదా రైస్, అది ఎక్కడ పడితే అక్కడ వాడేయకుండా